నేను ఇచ్చేది రెడీ, నేను ఇస్తే మళ్ళీ వాడు ఎట్లా చేయాలనుకుంటున్నారు? నాతోనే మీరు ఇది ఆడుతున్నారా? లేదు 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 వద్దు చెప్తా. లేదు 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 వద్దు వద్దు చెప్తా చెప్తా. ఇచ్చురా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బాబా ఎందుకు? ఇదేంది ఇదేంది ఇదేందా ఇదే? నా ఊపనండి పాట, నా పాట నిండు. అత్తయ్య అత్తయ్య రండి అత్తయ్య. ఎండ బాగా వస్తుందండి, సాయంకాలం ఎండ. ఏమ్మా అది పెట్టినావు అప్పుడే? మీ కొడుకు నీకు వచ్చిందా నీ మొగనాలు వాటు? అదే కొడుక్కి జలకిద్దామని. ఏమి జలకి పోతున్నావు? ఎప్పుడు అయిపోయినా ఇచ్చేది, మొన్న ఇచ్చినాం కదా, అట్లా ఇంకొకటి చేద్దాం అత్తయ్య. నీకు వాడిచ్చినాడు కదా జలకు, అది తెలియదా నీకు? అవును, ఎవరో ఒక అమ్మాయిని. ఏమి అది? ఏమో మీకే తెలియాల. తెలిసేదేంలే, మనం ఇచ్చినామని వాడు అతి తెలివి నా కొడుకు. మనం తిక్కోడు అని పిలుస్తాం, వాడు తిక్కోడు కాదు, మనం తిక్క పట్టిస్తాడు వాడు. వాడేమి ఎవరో ఐసు అదిరా ఇదిరా, అవునారా 1 వీక్ అయిందిరా కలిసి ఎన్నిందో చెప్తున్నాడు వాడు. ఎవరు ఐసు? నాకేం తెలుసు, గర్ల్ ఫ్రెండ్ అయింటుంది. నీ కాడ చెప్పలేదా? నాకు అవన్నీ చెప్తారా? ఐసు అనేవాళ్ళు ఎవరు లేదే, నేను ఇదే కొత్తగా వింటాను. అంటే మిగతా వాళ్ళు తెలుసా? అట్లని కాదు, అంటే ఐసు అనే పదము నేను వినలేదు ఎప్పుడు, ఆ మాట ఆ పేరు వినలే. కానీ వాడు మన్నకి జలకిచ్చేకి ప్లాన్ వేసుకొని చేసినాడు. ఇప్పుడేమి నీదేం ప్లాన్ మళ్ళా? అసలు ఐషు ఎవరు ఏమనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలా అంటే, మీరు జలకి వెళ్ళా. నేను ఇచ్చేది రెడీ, నేను ఇస్తే మళ్ళీ వాడు ఎట్లా చేయాలనుకుంటున్నారు? యాపేమో చేస్తాడు కానీ మనం చెయ్యలేమే, నమ్మడే ఏంది? వాడిని నమ్మిచ్చేకెన్ని లేవు, నమ్మిచ్చేకేంది వాడిని? మహామేధావి వాడు మేధావి అయితే అంతకన్నా మేధావి నేను. నీడ వాడు నాకు పుట్టినాడా, నేను వానికి పుట్టినానా? తడాకేందో నేను చూపిస్తావన్నీ. దిమ్మ తిరిగి బొమ్మ కనపడల్లా వానికి. మళ్ళీ నిద్రలో కూడా జల్లని లేయాలి అట్లా వాడు. ఎట్లా చేద్దాము? యువర్ థింకింగ్ రైట్. ఉండు, పాలు పెట్టొచ్చిన ప్లాన్ వచ్చేసింది. అది వాడి జీవితంలో ఊహించలేడు, దాన్ని పసిగట్టలేడు. మల్లెపూలు తెప్పిద్దాం, దండేద్దామా? నీ మగం లేకి నీ మగం మండ. వాడికేం చేసేది? ఏం పెళ్లి చేస్తావా? ఎప్పుడు పెళ్లి మళ్ళీ ఐసునిచ్చి పెళ్లి చేస్తావా? దండేద్దామంటావు? మన డిపార్ట్మెంట్లో ఏవైతే ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో అవి దేనికి పనికిరావు. చూడండి అక్కడ హాయ్ చెప్పండి వాళ్ళకి. అసలు హాయ్ చెప్పలే మీరు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అయితే ప్లాన్ బాబీ గాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడల్లా. వాడు చాలా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు నా దగ్గర. ఐసు అంట, ఐసు అంట. రేపు వాడి శరీరం బాడీ ఉండే వీపు విమానం మోగితే ఐస్ పెళ్ళంతా ఐస్ కాపించుకోవాలా, ఎన్న పెట్టించుకొని ఐస్ కాపించుకోవాలా. అది ఐసు చేస్తా. ప్లీజ్ లైక్ చేయండి. లైక్లు కొట్టడం లేదు,
అడిగితేనే కొడతారండి మీరు, అడగకున్నా కొట్టండి. లైక్ ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేది మాత్రం మర్చిపోద్దండి. పసుపు ఎక్కువ కలిపేసినాను, తెలియలే నాకు. అబ్బో అమ్మయ్య, నాకే భయం అవుతుంది. చూడండి, ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. బాగుందండి, బాగుందా? చూస్తానారా? మిస్ కాద్దండి. తేమ్మ, వాడు వస్తాడు, నువ్వు దాని అన్నీ ఇప్పుడు అది ఇక్కడి ఆపమండలో బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఇంత యాప్ మండల మీ మొగునికి అది పోల కొడితే ఎట్లే. అమ్మ పడవ. ఈ చెట్లు ఎంత పట్టుకుంటే ఆ చెట్లు అంత పట్టుకుంటా. మళ్ళీ A few minutes later. త్వరగా రా సార్, అర్జెంటుగా రా. ఏమి ఇంకా రాలే? వస్తానా? ఏమంత అర్జెంట్? ఏంలే, రా త్వరగా రా, అర్జెంటుగా వచ్చేసి. ఇంకా గుళ్ళు అయిపోలేదా? అయిపోయింది. దారిలో వచ్చాడు 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 వచ్చాడు. ఏంది పద్దు ఉన్నారా? ఏంది ఇది? యాపకాయలన్నీ ఎంటిమెంటిపో పెట్టి ఏంది అది? Oh no! ఏంది ఇది? కామెడీగా కాకుండా ఏంది? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎల్లమ్మని ఎల్లమ్మేంది నువ్వు పుల్లమ్మ అట్లుంటే? ఏమి నాతోనే నువ్వు జాంతన ಮಾಡ್ತಾవా? అట్లా కొట్టద్దండి అత్తయ్య. కాదు నేను ఎల్లమ్మని ఎల్లమ్మని ఏమే నన్ను మర్చిపోయినారు, నన్ను కలుసుకోలేదేమి? ఏంది పద్దు? పిక్కబట్టిందా మాకి? నువ్వు పోయేసి వస్తా, నేను ఆయన నేను ఇంటికి పోతా. పిలుసు బాలిక, బయట దాటకూడదు. ఏంది? అమ్మవారు ఎట్లా వస్తుంది? పోవడం లేదు, నన్ను మొక్కడంలే, నన్ను మర్చిపోయినారా? ఏమే? ఏం లేదు. నీకేం నొప్పి? కొట్టద్దండి. సరే సరే, ఏం ఏం చెప్పు, ఏమైంది? ఎందుకు? ఏమే అత్తయ్య? ఎవరు నీకు అత్తయ్య? నేను ఎల్లమ్మని. ఏంది 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 పట్టింది? మాకు ఏంది అట్లా చేస్తుంది? అయితే ఒకటి చెప్పండి అమ్మా. అమ్మ ఒకటి చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా వస్తా, దగ్గు వస్తా. బాలిక బాల, కూర్చో బాల. అమ్మా ఒకటి నిజం చెప్పండి అమ్మా. అయితే మీరు నిజంగా వెళ్ళమ్మ అయితే? ఏమి అమ్మా నేను మొన్న లేనప్పుడు ఐషాని నన్నే నువ్వు అనుమానం పడతానవా? ఎట్టకొని పుడతాను మీకు? ఐషు అనే అమ్మాయితో మాట్లాడుతున్నాడమ్మా. ఏమి బాలా? ఏం లేదు. బాలికకు ద్రోహం చేస్తున్నావు? లేదే. ఎవరిది ఐసు చెప్పు. అది అదేంది? యువర్ థింకింగ్. చెప్పొద్దు. అది
చెప్పండి అమ్మా. లేదు సారీ అమ్మా. ఎందుకు అట్లా చేస్తాను? ముక్కు ముక్కు మా ప్రామిస్ చెప్పు, యాక్టింగ్ చేస్తున్నావు కదా. ఎందుకు చేస్తా నేను? మళ్ళా ఎట్ట కనపడతానా నీకే? ఎవరు రా నీకే అమ్మ? ఎగతాళిగా ఉందా? ఎల్లమ్మ అంటే నీకు అర్థం కాదు. ఎల్లమ్మ మళ్ళా ఏమి? ఎల్లమ్మ దగ్గరికి పోయేస్తానమ్మా. నేనేరా ఎల్లమ్మనే. ఆటికి పోయేసి వస్తా. ఏడపోతావురా? పోతావురా? ఎందుకు ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయద్దం పెడతాను? చెయ్యితే కొట్టద్దమ్మా. అని చెప్పి అంతా వదిలిపోతుంది. వద్దు, నాకు లేదు దరిద్రం ఏం లేదు నాకు. నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? అబ్బో అమ్మా ఇదేంది ఇది? కాదు ఏంది, ఎందుకు ఇది పెట్టుకున్నావు? యువర్ థింకింగ్ రైట్. అది ఏంది అని అడుగుతావు కదరా, తెలియదా నీకే? అది నేను తెప్పి ఇస్తే పొల్లి మీదలో చల్లితే ఊరు శాంతిస్తుందిరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మా ఎందుకు? నా ఊపన పాట, నా పాటను ఎందుకు తీసేసిన చెప్పు. కూర్చో కూర్చో, సరిగ్గా కూర్చో. ఏందా కూర్చోడమా? ముక్కు ఐసు ఏంది? ఊరు ఐసుది నాకు తెలియాలా? క్వాలిటీ వాల్స్ క్వాలిటీ వలసింది. అయితే ఐస్ క్రీమ్ కదా, నువ్వు నేను తినండి ఐస్ క్రీమ్ గురించి అడుగుతాను కదా. You are really a God-gifted child. నీ బాలుడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధము కూల్, అబద్ధం చెప్పద్దు. నాకు తెలుసు. సరే నీవు బయట పెట్టాలా? ఏంది? నాకు తెలుసు. ఐస్ నాకు తెలియనివి ఏముంటాయి? అవును, లోకమే తెలుసు నాకు. నువ్వెంత? అదే చెప్తాను కదా, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ అది. నా దగ్గర జాంతనం ఆడద్దు. ఎల్లమ్మతో పరిష్కారాలు చేయొద్దు. లేదు, మంచిగా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. యువతి అది ఐస్ యువతి. అదే మా క్వాలిటీ వాల్స్ చెప్పుతే వద్దులే, వద్దు చెప్పు. నా ఆగ్రహం చూస్తే నువ్వు తట్టుకోలేవు. లేదు వద్దు చెప్పు. ఎట్లా నీకు పరిచయమో నాకు అన్నీ తెలుసు. నీకు ఎట్లా పరిచయమో తెలుసు. దానికి చెప్పు. ఎట్లా పరిచయం అమ్మా? నా ఫ్రెండ్ని డ్రాప్ చేసేకని చెప్పి రైల్వే స్టేషన్కి పోతే, పెద్దమ్మ నా ఫ్రెండ్ని డ్రాప్ చేసే రైల్వే స్టేషన్కి పోతే, రైల్వే స్టేషన్లో నా సీట్ నేను కూర్చుంటే దాని ఎదురుగా పాప కూర్చోండి కిటికీ సీట్లో. అంటే నీ పిల్లానికి నువ్వు ద్రోహం చేస్తానవ్వా? లేదు ఎందుకు చేస్తాను? నీకు ద్రోహం చేస్తున్నా, నువ్వు ఎదురుపోతున్నావేమి? నీకే బతకాలని లేదా? నీకే నాతోనే మీరు ఇది ఆడుతున్నారా? అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? లేదు చెప్తా. లేదు చెప్తా. లేదు పట్టుకోండి. ఏంది పద్దు తిక్కగిన పట్టిందా అమ్మకి? సారీ అమ్మా, సారీ పెద్దమ్మ, సారీ ఎల్లమ్మ. నాతో
రాసుకొచ్చిందిరా నీకే. లేదు లేదు పెద్దమ్మ, ఆ. వద్దు వద్దు వద్దమ్మా. కమలాసన్ నిన్న ఆగ్రహానికి గురిగాకనే నన్ను శాంతిపరచండి. అది ముట్టుతావేమిరా పాపిష్టోడా. శాంతిపరిచేకమ్మా, కొన్ని నీళ్ళు ఇద్దామని. ఏంటి మమ్మీ ఎవడీడు? బాలా పొలిమేరులో చల్లేదు, పట్టుకో బాలా. இந்த நடுராத்திரில வேப்பில இருக்கிறியே, எதுக்கு? எதுக்காகம்மா? அதில்லடி நடுஜாமம் தாண்டுனா. కాదు, ఏంది పొలిమేరలో పోయి కలిపిరాలా? ఏందేం తమాష అనుకుంటున్నావా? పొలిమేరకు పోయి చల్లేది ఇది. అంతేగా. ఐసు మాట చెప్పు, ఐసు మాట, ఐసు మాట. ఐస్ అదే క్వాలిటీ ఐస్. మళ్ళా నా కోపం తెప్పించద్దు. లేదులే, ఇంతకు ముందు రైల్వే స్టేషన్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో చెప్తున్నావు నువ్వు. ఐస్ ఎవరు అంటే క్వాలిటీ ఐస్ అంటన్నా. నాకు చెప్పు చెప్పు, యువతి రాది. ఎవరు లేరుమ్మా, నీ పెళ్ళానికి చెప్పురా. ఎవరు లేరు. ఊరికే అది జస్ట్ అట్లా మిమ్మల్ని ఆట పట్టించేకి అట్లా అరేంజ్ చేసిండేది. అట్లా కూడా చేస్తావా నువ్వు? లేదు, మా అమ్మ కోసం. లేదు లేదు చేయను. చేస్తావా? మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో. నిజంగా ఆట పట్టించే కోసం. నిజంగా ఆట పట్టించే కోసమే. నిజం నిజం. లేదు ఏం లేదు. నిజమే కదా? నిజమే. నీ మై చిట్లిపోతుంది. నిజమే. నీ మై చిట్లిపోతుంది. నేను కొట్టినా లేదు లేదు కదా. లేదు లేదు, ఏ ఐస్ గీస్ ఏం లేదు. నీ పెళ్ళాన్ని మళ్ళీ కాళ్ళకి చేస్తానవా? నా కాళ్ళు ముక్కి అది పొలిమేరలో చేసిరా. కాళ్ళు ముక్కి ఇల్లమ్మ కాళ్ళు ముక్కలంటే ఎంత నీ జీవితం ధన్యమైపోతుంది. ముక్కని పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. బా తీసుకొని పో. సూపర్, చాలా బాగా చేసినారు.